పోలీసులు ఒక నిందితుడిని తీసుకొని ఆ విధంగా పరిగెడుతున్నారు అని అంటేనే పోలీసుల వైఫల్యం ఏంటో అనేటువంటిది అర్థమవుతుంది. పోలీసులు ఎవరైతే ఆ నిందితుడిని తీసుకొని పరిగెడుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తేనే అక్కడ ఎంతటి వైఫల్యంగా ఉన్నారు, ఎంతటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దానికి అనుమానాలకు కారణమవుతుంది. పోలీసుల వైఫల్యం వల్లనే దాడి జరిగింది. మరి 5 రోజుల పాటు ఈ కేసుని ట్రేస్ చేయలేకపోయారు. ఎవరి వైఫల్యం వలనైతే దాడి జరిగిందో అదే వైఫల్యం 5 రోజుల పాటు విచారణ కోసం 5 రోజులు సమయం తీసుకున్నారు. నెంబర్ 3, చివరికి ఈ రాయితో హత్య చేయాలనేటువంటి ప్రయత్నానికి ఆ యువకుడు పూనుకున్నారని చెప్పని దాంట్లో మెన్షన్ చేశారు. ఇది నెంబర్ 1. ఇక్కడ ఇంకొక సీక్వెన్స్ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దాడి జరిగిన వెంటనే చాలామంది దీన్ని షార్ప్ షూటర్స్ వచ్చారని, ఇతర దేశాల నుంచి ఎక్విప్మెంట్ తెప్పించి కాల్చే ప్రయత్నం చేశారని, ఎయిర్ గన్ అని ఇట్లాంటివి చాలా వచ్చినాయి. కానీ ప్రజల్లో నుంచి ఇది సరైనటువంటిది కాదు, ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడి విషయంలో చాలామంది చాలా ప్రశ్నలు వేశారు. అది సింపతి క్రియేట్ అయిద్దని అనుకున్నటువంటిది సింపతి క్రియేట్ కాల, రివర్స్ అయింది. కోడికత్తి లాంటిది అన్నటువంటి భావన వ్యక్తమైంది. అంటే రివర్స్ అయింది. కేసు ముఖ్యమంత్రి గారికి సింపతి రాకపోగా వ్యతిరేకమైంది. పోలీసుల వైఫల్యము వ్యతిరేకత ఇచ్చింది. అంటే ఇప్పుడు పోలీసులు నష్టపోయారు, దీంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి చేసింది ఏందయ్యా అంటే వాళ్ళిద్దరు స్కిన్ సేవ్ చేసుకోవటం కోసం, వాళ్ళిద్దరూ వాళ్ళ మీద పడినటువంటి అపవాదని, వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని, వాళ్ళకి జరిగినటువంటి కష్టాన్ని, లేక దీన్ని డ్రైవ్ చేసుకోవటం కోసం 5 రోజుల పాటు దీన్ని ఒక ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కింద తీసుకొని దీని చివరికి ఎవరైతే ఈ కేసులో ఫెయిల్యూర్స్ వలన జరిగినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళే ఈ కేసులో దీన్ని తీసుకొని ఆ యువకుడి మీద, ఆ ఇంకొక వ్యక్తి దుర్గారావు అనేటువంటి వ్యక్తి మీద కేసులు రిజిస్టర్ చేయటం కోసం అదే కేసు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏందయ్యా అంటే పోలీసులు, ప్రభుత్వం ఇద్దరూ కూడా ఈ కేసు విషయంలో, రాయితో విసిరినటువంటి కేసు విషయంలో, ముఖ్యమంత్రి గారి గాయమైనటువంటి కేసు విషయంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి అది రివర్స్ అయింది. దానిని సేవ్ చేసుకోవటం కోసం ఇప్పుడు ఈ రకమైనటువంటి దిశగా వాస్తవాలకు దూరంగా, అవాస్తవాలకు దగ్గరగా ప్రచారాన్ని, సమాచారాన్ని ప్రజలకి ఏదైతే తెలియజేయాలో అది తెలియజేయకుండా ఈ విధంగా ఆ కేసుని ముందుకు తీసుకెళ్లారు అనేటువంటిది ఇప్పుడు ప్రజల వైపు నుంచి, మేధావుల వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. మరి ఈ ప్రశ్నలకు సమాధానము 5 రోజులుగా దీని మీద క్లారిటీ ఇవ్వలేదు అని అంటేనే డీజీపీ స్థాయి వ్యక్తి ఇది ఒక ప్రశ్న ఉత్పన్నం.